హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిలవండే నిమ్మకాయ పచ్చడిని పెట్టి చూపిస్తున్నాను. ఈ పచ్చడికి పొయ్యలిగించాల్సిన పని లేదు. ఆయిల్ కూడా అస్సలు అవసరం లేదు. పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పక్కా కొలతలతో చూపిస్తాను. ఇది పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను. చూడండి. పచ్చడికి పసుపు రంగు ఉన్న కాయలు మచ్చలేనివి తీసుకోవాలి. అలాగే కాకరకాయలు, పచ్చిమిర్చి, అల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ మచ్చలున్న నిమ్మకాయల్ని తర్వాత జ్యూస్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను నిమ్మకాయని. నిమ్మకాయల్ని కడిగేసి నీట్గా తడేమి లేకుండా బాగా ఆరబెట్టుకునే ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటే పచ్చళ్ళలో ముక్క మెత్తబడకుండా ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది. నిమ్మకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ గింజలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఇలా గింజలన్నిటినీ సపరేట్ చేసేసుకోండి. నేను పచ్చడికి 30 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని జాడీలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత 50 గ్రాముల అల్లం తీసుకొని శుభ్రంగా బాగా కడిగి పొట్టు తీసేసి ఈ అల్లాన్ని బాగా తడి లేకుండా ఆరబెట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టి తొడిమలు తీసి పచ్చిమిర్చిని ఇలా మధ్యకి చీరుకుని ఇలా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి 50 గ్రాముల వరకు వేసుకోండి. ఇప్పుడు కాకరకాయల్ని 3 కాకరకాయలు వేస్తున్నాను. ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా 1 ఇంచు పొడవున ముక్కని ఇలా కట్ చేసుకోండి. కాకరకాయలో గింజల్ని తీసేయాలి. గింజలతో వేస్తే బాగోదు. ఇలా గింజల్ని కూడా తీసేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు, పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసానికి కాయల్ని కట్ చేసుకోవాలి. 20 కాయలు తీసుకుని రసం తీసుకోవాలి. గింజలు లేకుండా రసం తీసుకోండి. కొన్ని కాయల్లో నిమ్మకాయ రసం తక్కువగా ఉంటుంది, కొన్ని కాయల్లోనేమో రసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి తీసుకోండి. ఇలా నిమ్మరసం తీసుకున్న తర్వాత ఈ రసాన్ని ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలా నిమ్మరసం పోసి 150 గ్రాములు ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి. అంతేకాని ఉప్పు తగ్గించి వేస్తే అస్సలు ఈ పచ్చడి నిలవ ఉండదు. 3-4 రోజులు ఊరపెట్టుకోవాలి. ఈ డబ్బాని కిచెన్లో పక్కన ఉంచేసేయాలి. ఇప్పుడు 4 రోజుల తర్వాత చూపిస్తున్నాను. అయితే ఈ ఊరపెట్టిన ముక్కల్ని రోజుకు ఒక్కసారైనా కలుపుతూ ఉండాలండి. చూడండి, 4 రోజుల తర్వాత ఇలా ఊరిపోద్ది. చక్కగా ఈ కాకరకాయ ముక్కలు కూడా పుల్లగా తయారవుతాయి. ఇప్పుడు మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, అలాగే 1/2 స్పూను జీలకర్రని కలిపి వేయించుకొని పొడి చేసుకుని వేసుకోండి. ఆ పొడి వేసిన తర్వాత కారం 200 గ్రాములు వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటికి తడి లేకుండా ఉండాలండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. మన ఛానల్లోనండి నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. చూసి ఒకసారి వాటిని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఉసిరికాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, అల్లం పచ్చడి ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. వీడియోకి లైక్ కొట్టట్లేదండి. వీడియోకి లైక్ కొట్టండి. ఇలా కలిపేసిన తర్వాత ఈ డబ్బాని ఒకరోజు పక్కన పెట్టి తర్వాత మూతను తీసి ఒకసారి పచ్చడిని కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన పని లేదండి. బయటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాకరకాయ ముక్కలు పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయ కారంగా, పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి తాలింపు వేయాల్సిన పని లేదండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.